డయాబెటిక్ పేషెంట్స్ చూస్తూ ఉంటాం. భుజం నొప్పితో తరచూ బాధపడుతుంటారు. దీన్ని పెరిఆర్థరైటిస్ అని కండిషన్ అంట. అంటే భుజం పూర్తిగా ఎత్తలేకపోవటం, కనీసం హెయిర్ దూవుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ పేషెంట్స్ కి చాలా వరకు ఏంటంటే డయాబెటాలజిస్టులు కానీ ఎండోక్రైనాలజిస్టులు కానీ పెయిన్ అండ్ ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తుంటారు. ఈ పెయిన్ అండ్ ఫిజియోథెరపీ ద్వారా కొంత పెయిన్ తగ్గిన లాంగ్ స్టాండింగ్ పెయిన్ అనేది అలాగే నిలబడిపోతుంటుంది. తద్వారా ఏంటంటే వీళ్ళేంటి ఆ భుజాన్ని అధికంగా కదిలించలేకపోవడం వల్ల ఫ్రోజన్ షోల్డర్ లాగా కూడా డెవలప్ అయింది. మరి ఇటువంటి కండిషన్కి పెయిన్ అండ్ రీజనరేటివ్ థెరపీలో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ పేషెంట్స్ లో కామన్ గా ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్ ట్రీట్మెంట్ గా చూస్తాం. అది ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు భుజం చుట్టూ ఉండే టెండాన్స్ అనేది థిక్ అయిపోయి ఎడ్హేర్ అయిపోవటం వలన మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయ్యి పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారు. ఆ భుజం మీద పడుకోలేకపోవడం అలాంటి కండిషన్ తో ఇబ్బంది పడుతుంటారు. ఇనీషియల్ గా మెడిసిన్స్ కానీ ఫిజియోథెరపీ తోటి కూడా తగ్గని సమయంలో అప్పుడు మన ఇంటర్వెన్షన్ పెయిన్ మేనేజ్మెంట్ లో అల్ట్రాసౌండ్ గైడెడ్ గా ఎక్కడైతే ఈ క్యాప్సూల్ అనేది అడ్హెస్ అయ్యిందో అల్ట్రాసౌండ్ తోటి చూసుకొని సింపుల్ సెలైన్ తోటి హైడ్రో డైలటేషన్ చేసి ఆ క్యాప్సూల్ ని ఫ్రీ చేయటం వలన మూమెంట్ అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి పెయిన్ అనేది కూడా నెమ్మదిగా తగ్గుతుంది.